సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటే ఏమిటి? అసలు ఈ గ్రహణాలు ఎందువల్ల ఏర్పడతాయి? వీటి చరిత్ర ఏమిటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం రాహువు చంద్రుణ్ణి మింగడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనకు తెలిసిన విషయమే. అయితే వాస్తవానికి చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడి కాంతి చంద్రుడిపై పడకుండా అడ్డుకున్నప్పుడు ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు గ్రహాలు సంభవిస్తాయి. ఈ సంఘటనల సమయంలో రాహుకేతువులు సూర్యుణ్ణి లేదా చంద్రుణ్ణి మింగినట్లు మనకైతే పురాణాల కథలు వివరిస్తారు. ఇది మనకు గ్రహణాలుగా కనిపిస్తాయి. అయితే పురాణాల ప్రకారం పాల సముద్రాన్ని మందించినప్పుడు అమృతం అంటే అమరత్వం ఇచ్చే ఒక పానీయం బయటపడింది. అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాలి. కానీ స్వర్వాభుడు అనే ఒక రాక్షసుడు దేవతా రూపాన్ని ధరించి అమృతాన్ని తాగేస్తాడు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు మాత్రమే ఆ రాక్షసుని గుర్తుపడతాడు. వారు వెంటనే శ్రీ మహావిష్ణువుకి తెలియచేస్తాడు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని వధించి, అయితే అప్పటికే అమృతాన్ని తాగడం వల్ల రాక్షసుడి తల రాహువుగాను, అమృతం తాగి అమరత్వం పొందింది అని అతని శరీరం కేతువుగాను విడిపోయింది. ఆ రోజు నుండి రాహువు అమృత భాగం కోసం సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో గ్రహణాలు ఏర్పడతాయి. అయితే మనకు ఈరోజు చంద్రగ్రహణం ఉంది కదా, ఇదండి ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం స్టోరీ. అయితే మనకి ఈరోజు నైట్ అయితే చంద్రగ్రహణం ఉంది కాబట్టి కుంభరాశి వారు చంద్రగ్రహణాన్ని చూడడం మంచిది కాదు. అదేవిధంగా నైట్ టైం భోజనం చేయకుండా ఉండడమే మంచిది. ఎక్కువ దేవతా ఆరాధన చేయడం చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే గర్భిణీ స్త్రీలు అస్సలు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఎందుకంటే ఆ గ్రహణం ప్రభావం కడుపులోని బిడ్డపై పడి అంగవైకల్యంగా పుట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనేసి గర్భిణీ స్త్రీలు అస్సలు అయితే ఈ చంద్రగ్రహణం చూడకండి. ఇంకొక విషయం ఏమిటంటే మనం ఇంట్లో ఉన్న పసుపు, కారం వీటన్నిటిలో కూడా దర్భపుల్లను వేసుకోవడం చాలా మంచిది. ఇవి శుద్ధి చేస్తాయి. ఇదండి చంద్రగ్రహణం వీడియో. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి షేర్ చేయండి.